బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. నమస్తే గురుజీ. శ్రీమాత్రే. గురుజీ, జాతకంలో దోషాలు ఉంటాయి కామన్గా. ఒక్కొక్కళ్ళు ఏంటంటే విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక జీవితం అంటే ఇంతేనా అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ దోషాన్ని సవరించగలమా? అది అలానే ఉండిపోవాలంటారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నేను ఇప్పటి వరకు దాదాపు ఒక 5,000 జాతకాలు చూసుంటాను. ఓ 2,000 అయితే నా దగ్గర ఇక్కడ మొత్తం రిపోర్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి జాతకం రిపోర్ట్ నా ఆఫీస్లో ఉంటుంది. ఎవరైనా నా దగ్గర జాతకం చెప్పించుకుంటే వాళ్ళ రిపోర్ట్ అంటే నా దగ్గర ఉంటుంది. నేను జాతకం ఇప్పటిదాకా నా ఎక్స్పీరియన్స్ బట్టి చూసిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, చాలామందికి ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ సరిగ్గా డిజైన్ చేసుకోవట్లే. జాతకాన్ని బట్టి జ్యోతిష్ శాస్త్ర పండితులు ఏం చేయాలంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ డిజైన్ చేసి ఇవ్వాలి. 3 రకాలుగా లైఫ్ స్టైల్ డిజైన్ చేసి ఇవ్వాలి. ఏంటిది? ఆది దైవిక దుఃఖం ఏముంది అని తెలుసుకోవాలి. ఫస్ట్ జాతకం చూడగానే దైవిక దుఃఖం ఏమైనా ఉందా అంటే పుట్టుకతోటి ఏదైనా సమస్య ఉందా? చాలామందికి జాతకంలో యోగాలు బాగా లేవనుకోండి, పుట్టుకతోటి తండ్రికి అనారోగ్యం రావడము, లేదంటే తల్లిదండ్రులకు విడిపోవడము, లేదంటే తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు ఏమైనా నష్టపోవడము, ఇవన్నీ అరిష్టాలు పుట్టుకతోటి తెలుస్తాయి. లేదా పుట్టుకతోటి ఆ పిల్లవాడు అనారోగ్య పరిస్థితులకు వెళ్ళిపోతాడు. సో ఆది దైవిక దుఃఖం ఉంటే పుట్టుకతోటి అని తెలిసిపోతాయి. నెక్స్ట్ ఆది భౌతిక దుఃఖం ఉంటుంది, అంటే శరీర రుగ్మతలు రావడము, అవి కూడా ఉంటాయి. తర్వాత ఆధ్యాత్మిక దుఃఖం, సైకలాజికల్గా ఎదలేకపోవడం, అంటే డివైన్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ. సో ఈ 3 రకాలుగా మనిషి ఎదగాలి. అలా ఎదిగినప్పుడే మనిషి సంఘజీవగలుగుతాడు. మనిషి సమాజంలో ఏదైనా సమస్య వచ్చినా ఎదుర్కోగలుగుతాడు. ఈ 3టిని ఎదుర్కోవాలి అని అంటే ఒక గురువు కావాలి, గైడ్ చేసే ఒక గురువు కావాలి. ఒరే నీ జీవితంలో ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టగానే ఆ పిల్లాడి జాతకంలో తెలిసిపోతుంది. వాళ్ళ పేరెంట్స్కి గైడ్ చేయాలి. బాబు మీ పిల్లాడు పుట్టిన తర్వాత 14 ఏళ్ల వరకు యోగం ఉంటుంది. ప్రతి ఒక్కడు మనిషి జీవితంలో తప్పకుండా ఏంటంటే 4 సందర్భాల్లో జాతకం తప్పకుండా చూపించుకోవాలి. ఒకటి, పిల్లవాడు పుట్టగానే జాతకం చూపించుకొని ఈ పిల్లవాడికి ఎలా ఉంది, ఈ పిల్లవాడి వల్ల పేరెంట్స్కి ఎలా ఉంది అనేది తప్పకుండా చూపించుకోవాలి. ఇది ఎప్పటి వరకు? ఇది వ్యాలిడ్ 14 సంవత్సరాల వరకు మాత్రమే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 14 ఏళ్ల తర్వాత మళ్ళీ యుక్త వయసుకు వస్తారు, ప్యూబరిటీకి వస్తారు పిల్లలు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా గొంతు మారుతుంది, గడ్డాలు మీసాలు వస్తాయి. సో ఆ మారగానే పిల్లల్ని తీసుకొని రావాలి. ఇప్పుడు వీడు మారుతున్నాడు అంటే నా 14 సంవత్సరం తర్వాత ఏంటంటే ఎవరికి వాళ్ళ వ్యక్తిగత కర్మఫలం అక్కడికి నుంచి ప్రారంభమవుతుంది. 14 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు చేసుకున్న పాపపుణ్య కర్మల ప్రభావం కూడా పిల్లాడిపైన ఉంటుంది. 14 సంవత్సరాల తర్వాత ఆ కర్మఫలం నుంచి బయటపడిపోతాడు ఆ పిల్లాడు. సో ఇప్పుడు వాడిది ఓన్ డెస్టినీ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ 14 సంవత్సరాలకు మళ్ళీ ఒకసారి వచ్చి జాతకం చెప్పించుకోవాలి. గురుగారు ఏంటి సంగతి, మా వాడిని ఏం చేయాలి, ఏం చదివించాలి, అసలు ఎటు వెళ్తాడు వీడు ఎక్కడికి వెళ్ళాలి, వీడికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, వీడు ఎప్పుడు కెరియర్ ఎట్లా సెట్ చేసుకుంటాడు, ఏం కథ, ఇవన్నీ అడగాలి. అడిగేటప్పటికి అంటే లవ్ మ్యారేజ్ అవుతుందా, ఎవరైనా అమ్మాయికి బలవుతాడా, లేకపోతే ఎవరైనా అబ్బాయికి బలవుతుందా, లేకపోతే మోసపోతుందా, లేకపోతే కెరియర్లో ఎటన్నా ఇబ్బంది అవుతుందా, మధ్యలో యాక్సిడెంట్స్ అవుతాయా, మళ్ళీ ఫ్రెండ్స్ తోటి ఎటన్నా ఎటన్నా ఇబ్బంది పడిపోతారా. ఇప్పుడు సరదాగా ఎవరో ఆటలకు అని చెప్పి ఇప్పుడు ఈ వర్షాకాలము అటను పోయారు, ఆటకని పోయి అటే వెళ్ళిపోయారు. సో అటు ఏమైనా జలగండాలు ఏమైనా ఉన్నాయా, వీడిని ఎటు పంపించాలి, ఎటు పంపించకూడదు, ఇవన్నీ అడగాలి. ఇది 30 ఏళ్ల వరకు. ఈ 30 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, మ్యారేజ్ అయిపోతుంది, అంత అవుతుంది. మళ్ళీ మ్యారేజ్ టైంకి రావాలి. ఎగ్జాక్ట్గా 24 ఏళ్లకి మ్యారేజ్. ఈ కాలం చూస్తుంటే 24, పోయిన కాలం అయితే కనుక 16 ఏళ్ళకే పెళ్ళి, ఇప్పుడు కాలం చూస్తే కనుక మ్యారేజ్ టైం. కరెక్ట్గా వివాహం అయ్యే సమయాన్ని చూసుకొని అసలు పిల్లెవరు, ఏ పిల్లని పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది, సో ఆ పిల్లతోటి మన జీవితాంతం వీడు కలిసి ఉంటాడా, వీడికి 2 పెళ్ళిళ్ళు ఉన్నాయా, వీడి జాతకం ఏంటిది, సో వచ్చే పిల్లకి సంతానం ఉందా లేదా, వీడికి సంతాన యోగం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత పెళ్లి చేయాలి. మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు మళ్ళీ కౌన్సిలింగ్ రావాలి, మళ్ళీ ఒకసారి జాతకం చెప్పించుకోవాలి ఇద్దరు కలిసి. ఎందుకోసం అంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే, ఎవరి ఆలోచన, ఎవరి యొక్క విచక్షణ, ఎవరి తత్వం వాళ్ళదే ఉంటుంది. మల్లెపువ్వు వాసన మల్లెపూది, గులాబీ వాసన గులాబీ. గులాబీ పువ్వుకి ఎంత మనము మల్లెపువ్వు స్మెల్ కొట్టినా మారదు. అట్లాగే ఏ వ్యక్తి పుట్టుకతోటి ఏ వ్యక్తిత్వంతో ఏ లక్షణంతో ఉంటాడో వాడి జీవితాంతం అదే లక్షణంతో ఉంటాడు. నువ్వు మారు అంటే అది రాంగ్, అది చేయకూడదు. అట్లా నువ్వు మారు అని ఎప్పుడు అనకూడదు.
అందుకే నేను ఏం చేస్తా అంటే చాలా మంది భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత నన్ను పంపిస్తారు, వాళ్ళకి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తా. అమ్మాయి ఈ అబ్బాయి ఇలాగే ఉంటాడు, వీడు ఇక్కడ మారడు, వీడి ఆలోచన ఇట్లాగే ఉంటుంది, నువ్వు ఇక్కడ వీడిని మారుమని అనొద్దు, నువ్వు ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ అమ్మాయి వస్తుంది, అమ్మాయికి కూడా చెప్తాను ఇది మార్చుకోవాలి. సో ఇలా లైఫ్ స్టైల్ డిజైన్ చేసి ఇవ్వాలి. జ్యోతిష్ శాస్త్ర పండితులు ఏం చేయాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, లైఫ్ స్టైల్ డిజైన్ చేసి ఇవ్వాలి. సో ఈ డిజైన్ చేసే ప్రక్రియలో మీరు అడిగినట్టుగా జాతకంలో దోషం ఉంది, ఏ దోషం ఉంది, అది శరీర రుగ్మత దోషం ఉందా, లేకపోతే సైకలాజికల్గా దోషం ఉందా, లేకపోతే మెంటల్గా తన యొక్క వ్యక్తిత్వంగా అతను ఎదగలేకపోతున్నాడా, సో భయపడుతున్నాడా, లేదంటే ఎక్కడి నుంచో ఏదో ఒక ఎనర్జీ ఫోర్స్ వల్ల వీళ్ళు కష్టాలు పడుతున్నారు. సో దానికి సోర్స్ కాజ్ ఏంటిదని తెలుసుకోవాలి. ఇప్పుడు కార్యము కారణం రెండు ఉంటాయి. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు అంటే దానికి ఇది కార్యం, అనారోగ్యం అనేది కార్యం జరుగుతుంది. కారణం ఏంటి, అది చుట్టుపక్కల పరిస్థితుల వల్ల వచ్చిందా, అది డాక్టర్ గారు తేల్చేస్తారు. డాక్టర్ గారు కూడా తేల్చట్లేదు, అప్పుడు నా దగ్గరకు వస్తారు, కారణం తెలుసుకోవాలి. అప్పుడు మేము అష్టమంగళ ప్రశ్న ఇస్తాను, జాతకం చూస్తాను, కారణం ఏందో తెలిసిపోతుంది. మీకు విషయం తెలుసా, నా దగ్గరికి ఈ మధ్య ఒక డాక్టర్ గారే వచ్చారు, ఒక మేడం, చాలా ఫేమస్ డాక్టర్. ఆమె అపాయింట్మెంట్ దొరకడం కష్టం. ఆమెకి సంతానం లేదు, గర్భం నష్టమైపోయింది. ఆమెకి కన్సీవ్ లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్, ఇద్దరు 2 చేతులు సంపాదిస్తారు. ఆవిడకి అసలు ఇవన్నీ నమ్మకమే లేదు. కానీ ఒక పెద్ద ఆవిడ ఇట్లాగే మన వీడియోలు చూసే ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, అట్లా కాదు నీకు, నువ్వు రా నేను తీసుకపోతా, జోషి గారు ఆయన కరెక్ట్ చెప్తారని చెప్పేసి అని నా దగ్గరకు వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత నేను అన్నీ చూశాను. అమ్మ మీకు ఏ సమస్య లేదమ్మా, మీకు సంతానం గ్యారంటీగా అవుతుంది, ఒక కన్సీవ్ లాస్ అయిందా అని అడిగాను, అయింది అని చెప్పింది. మీరు ఏం కంగారు పడొద్దమ్మా, గ్యారంటీగా సంతానం అవుతుంది అంటే, లేదండి నాకు ఆల్రెడీ సోర్స్ లేదని చెప్పారు, డాక్టర్లే చెప్పారు, ఐఎమ్ మై సెల్ఫ్ నేను డాక్టరు, అది ఇంపాసిబుల్ అని చెప్పారు, మేము ఐవీఎఫ్కి వెళ్తున్నాం అన్నట్టు. మీరు ఐవీఎఫ్కి వెళ్ళకండి మేడం, నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం మీరు చదవండి, మీకు ఆ మంత్రం శక్తి ఉంది, మీరు ఆ శక్తిలో ఉన్నారు, అందుకోసం మీరు అందరికీ ప్రజాసేవ చేయడానికి ఉన్నారు, అందుకోసమే హస్తవాసి అంటారు కదా, ఆమెకి హస్తవాసి మంచిగా ఉంది కాబట్టి ఎంతోమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. కాబట్టి మీ హస్తవాసి మంచిగా ఉందండి, మీకు మీరు ట్రీట్ చేసుకోండి, అంతే సరిపోతుంది, నేను చెప్పినట్టుగా చేయండి అని ఆమెకు ఒక డైట్ ఇచ్చేసి ఒక మంత్రం ఇచ్చి పంపించా. 1 month తర్వాత నాకు ఫోన్ చేసి ఆ డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా, సార్ ఐఎమ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్, మీ దగ్గరకు వచ్చినప్పటికే నేను ప్రెగ్నెంట్, నేను ఇప్పుడు 3rd month ప్రెగ్నెంట్ అండి, నేను నిన్న ఐవీఎఫ్ కని వెళ్తే నాకు తెలిసింది, నిన్న నాకు మూమెంట్ అనేది ఎందుకు కనిపించింది, నేను వెళ్ళాను, వెళ్తే ఐవీఎఫ్లో క్లియర్గా చెప్పారు బేబీ మూమెంట్ ఉంది అని చెప్పారు. నేను ఇచ్చిన మంత్రంతో ఏమైందంటే బేబీ మూమెంట్ అనేది ఏమీ లేదు, వీళ్ళకి తెలియలేదు, అది ఒక మిరాకిల్ జరిగింది. ఆమెకు బేబీ మూమెంట్ స్టార్ట్ అయింది, షీ ఈస్ ద 2.5 month ప్రెగ్నెంట్. ఆమె మంత్రం అంత శక్తి ఉంటుంది, అంత మిరాకిల్స్ అనేవి బయట చాలా మిరాకిల్ జరిగాయి నా దగ్గర వచ్చాక. ఆవిడ చాలా సంతోషపడింది, వాళ్ళ హస్బెండ్ కూడా చాలా సంతోషించి థ్యాంక్ యూ గురుగారు అని చెప్పేసి అన్నారు. నేను చెప్పిన మంత్రం అంతా చదువుతానే ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి శరీరంలో ఒక శబ్దశక్తితోటి ఒక అనుసంధానం అనేది ఉంటుంది. మనము స్వతంత్రులం అనుకోవడం మన మూర్ఖత్వం. యూనివర్సల్ నేచర్లో కాస్మిక్ ఎనర్జీ త్రూ ఏం జరగాలో అది జరుగుతుంది. దాన్ని మనం కాస్మిక్ ఎనర్జీని అర్థం చేసుకొని మనకు సంబంధించిన మంత్రాన్ని, మనకు సంబంధించిన రత్నాన్ని ధరించి మనము చేయవలసినటువంటి యోగా క్రియ సాధన సరిగ్గా చేయగలిగితే మన జీవితంలో వచ్చే ఎన్నో అరిష్టాలని కూడా మనము దాటేయగలుగుతాం, అద్భుతంగా దాటేయగలుగుతాం. అది ఎవరు చెప్పారు అంటే మార్కండేయ మహర్షి చెప్పాడు, తాను స్వతసిద్ధంగా చెప్పాడు. మార్కండేయ మహర్షి ఎవరు అంటే ఆయన అల్పాయుష్కుడు, చనిపోతాడని చెప్పిన వ్యక్తి, కానీ అతను మృత్యుంజయుడు అయిపోయాడు. ఇంపాసిబుల్ అనేది ఈ ప్రపంచంలో ఏది లేదు, ఒక్క మరణము తప్ప ఇంకేది ఇంపాసిబుల్ లేదు. చావును మనం ఆపలేం, మరణం జననం ఇది ప్రకృతి, మరణాన్ని మనం ఆపలేం. కాబట్టి అది ఒక్కటి తప్ప ఈ ప్రపంచంలో ఏది ఇంపాసిబుల్ అనేదే కాదు, ప్రతిదీ జరుగుతుంది. కాకపోతే దానికి తగ్గ ఒక మంచి గురువు కావాలి, నీ జాతకం చూడాలి. ఇంకోటి తెలుసా, జ్యోతిష పండితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అని అంటే సైలెంట్ కూర్చోవాలి. నా దగ్గరికి రాగానే మా పిల్లలు చెప్తారు, మీరు ఏం మాట్లాడద్దు గురుగారి దగ్గర, జాతకం అక్కడ పెట్టండి, సైలెంట్ కూర్చోండి అంతే. మీ గురించి మొత్తం నేనే చెప్పాలి. ఎందుకోసం అంటే నీ జాతకం నా చేతిలో ఉంది అంటే అర్థం ఏంటిది,
నీ గురించి మొత్తం నాకు తెలుసు అని అర్థం. నువ్వు ఇప్పుడు జాతకం ముందు పెట్టి మీరు మొత్తం ప్రశ్న అడిగిన తర్వాత రేపు జాహ్నవి కూడా జ్యోతిష్యం స్టార్ట్ చేస్తుంది. అట్లయితే మీరే నేర్పించండి గురువు గారు. అప్పుడు జాహ్నవి కూడా జ్యోతిష్యం చెప్తుంది. ఇప్పుడు జాహ్నవి దగ్గరికి వచ్చి కూర్చున్నాము, ఇప్పుడు ఎంతో మంది దగ్గర ఇంటర్వ్యూ చేపిస్తుంది, ఎంతో మంది గురువులు కలిసింది జాహ్నవికి ఇప్పుడు ఆల్మోస్ట్ నాలెడ్జ్ వచ్చేస్తుంటది. రేపు జాహ్నవి రేపు జ్యోతిష్యాలయం అని పెట్టినా పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. జాహ్నవి ఫేమస్ ఆస్ట్రాలజర్ అని పెట్టుకున్న పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే నా గురువు గారు మీరే నేర్పించారని కూడా చెప్తా. అయితే మీరే నేర్పించండి. అప్పుడు వెళ్ళి కూర్చొని అమ్మ నాకు ఇట్లా సంతానం లేదమ్మా, నాకు ఈ సమస్యలు నేనంటే కామన్ గా నాలెడ్జ్ మీరు సొల్యూషన్ చెప్పేయచ్చు. అది తను చెప్తే, కానీ నువ్వు చేయాల్సింది ఏంది? వాస్తవం జ్యోతిష్యుడు చేయాల్సింది ఏంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆస్ట్రాలజర్ అండ్ కౌన్సిలర్? ఏంటిది అంటే ఆస్ట్రాలజర్కి అన్ని తెలియాలి, అన్ని తెలిస్తేనే అతను జ్యోతిష్యుడు, తెలియకపోతే అతను జ్యోతిష్యుడు కాదు. మనం చెప్పకుండా మన సమస్య ఏంటనేది చెప్పగలగాలి. నువ్వు జాతకం ముందు పెట్టగానే అమ్మ నీ జీవితంలో ఈ టైంలో ఇది జరిగింది, నీకు ఇది జరిగింది మొత్తం అని చెప్పాలి. ఇందాక మీరు వచ్చినప్పుడు ఒక మేడం గారు వచ్చారు. ఆ మేడం గారి జీవితంలో కొన్ని సమస్యలున్నాయి. ఆవిడ భర్త చనిపోయాడు, ఆవిడ నాకేం చెప్పలేదు, బొట్టు పెట్టుకొని ఆమె చూస్తే ముత్తైదులాగా వచ్చింది, ముత్తైదులాగా వచ్చింది. అమ్మ నీ భర్త చనిపోయాడమ్మా అని చెప్పాను. కరెక్ట్గా ముత్తైదు ఉంటే కామన్గా ఎవడని చూసినట్టు ఏమనిపిస్తుంది? భర్త బతికే ఉన్నాడు అనిపిస్తుంది. ఎస్ గురువు గారు అని చెప్పింది. ఆవిడకి 2 ఆడపిల్లలని చెప్పా, ఎగ్జాక్ట్ కరెక్ట్. ఆ జీవితం కొవ్వొత్తులాగా బతుకుతుందని చెప్పా, ఎగ్జాక్ట్ కరెక్ట్. ఆమె ఎస్ కరెక్ట్ అని చెప్పింది. నా దగ్గర కన్సల్టేషన్కి వస్తే నేను అన్నీ చెప్తా, ఎస్ నేను చెప్పింది అంతా కరెక్టేనా అంట. 80% నాది అక్యురెన్స్ ఉంటుంది, 80% కరెక్టేనా? కరెక్ట్ అంటే నీ క్వశ్చన్ ఏంది అప్పుడు అడుగు, నీ జీవితంలో ఇంకా డీటెయిల్గా ఏమి అడుగుతావు అడుగు, లేదంటే నీ కన్సల్టేషన్ ఫీజు తీసుకొని వెళ్ళిపో. ఇప్పటిదాకా నా జీవితంలో కన్సల్టేషన్ ఫీజు వాపసు తీసుకుని పోయిన వాళ్ళు లేరు. ఒకే ఒక్క వ్యక్తి, అది ఎప్పుడు 2009లో ఎవరో ఒక ఎంప్లాయీ, ఐసిఐసిఐ బ్యాంక్ ఎంప్లాయీ, ఆవిడ ఒక్క మాత్రం తీసుకెళ్ళింది, ఇంకెవ్వరు తీసుకెళ్ళిన దగ్గర వాపస్. సో మనిషి జీవితంలో దోషములు ఉంటే జ్యోతిష్య శాస్త్రం ద్వారా, జాతకం ద్వారా మీ జీవితాన్ని మీరు పరిష్కరించుకోవచ్చు. కానీ దానికి మీ సంకల్ప బలం కరెక్ట్గా ఉండాలి. మీరు గట్టి నిర్ణయంతో రావాలి. గురువుగారి దగ్గరికి వెళుతున్నాము అంటే ఆయన చెప్పింది వింటాను, ఆయన చెప్పినట్టు చేస్తాను అన్న గట్టి నిర్ణయంతో మీరు రావాలి. కొంతమంది వస్తారు, నేను పరిహారాలు చెప్తాను, మేము అంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేమండి అని అంటారు. అట్లయితే మీరు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళకండి. సొల్యూషన్ తీసుకోవాలి. మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే కర్మఫలం కదా. నీ కర్మఫలాన్ని డబ్బు రూపంలో నువ్వు ఒక దగ్గర వెచ్చిస్తే నీకు మళ్ళీ మేలు జరుగుతుంది. దానికి నేను గ్యారంటీ ఇస్తా, పక్కా గ్యారంటీ ఇస్తాను. లేక గ్యారంటీ ఇవ్వకుండా ఎవరు ఉంటారు? నేను గ్యారంటీ ఇస్తాను, నేను చెప్తా నీకు ఇది జరుగుతుంది. ఎందుకోసం అంటే నీ జీవితంలో ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని నేను కరెక్ట్ చెప్పినప్పుడు నీ ఫ్యూచర్లో కూడా ఈ ఇన్సిడెంట్ జరుగుతాయి. ఈ ఇన్సిడెంట్ జరిగా నేను ఎలా చెప్పాను, భవిష్యత్తులో జరిగేటి కూడా చెప్తాను. అయితే అవి జరగకూడదు అంటే ఏం చేయాలి? మార్కండేయ మహర్షి చేసిన పద్ధతిలో మనం కూడా దైవారాధన చేయాలి, పరిహార పూజలు చేసుకోవాలి, దైవం తత్వం లోపలికి మారాలి, మన ఆరా మార్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, మన ఆలోచన తీరు మార్చుకోవాలి. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరితో ఎలా మెదుగుతున్నామో, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనేది నేను ఏదైతే చెప్తానో అది విని మీ జీవాన్ని కరెక్ట్గా మార్చుకున్నారనుకోండి, లైఫ్ మారిపోతుంది. ఇప్పుడు మొన్న ఈ మధ్య నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. వచ్చినప్పటికీ ఆమె లైఫ్ ఏమీ లేదు, అసలు నథింగ్ ఆమె లైఫ్. నేను ఒకటే చెప్పా, అమ్మ మీరు ఈ వ్యక్తితోటి ఉన్నన్ని రోజులు మీ జీవితంలో బాగుపడరు. ఆ భర్తని మీరు వదిలేయండి. ఆమె ఇంటర్మీడియట్లో కాలేజ్ టాపర్, ఆమె ఇంటర్మీడియట్ టాపర్, ఆమె డిస్ట్రిక్ట్ టాపర్ అనుకుంటా. డిగ్రీ చదువుకునే టైంకి పెళ్లి చేసేసారు. ఏం చేస్తుంది? వంట చేస్తూ కూర్చుంది. ఆమెకి ఎంత అద్భుతమైన మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అంటే మంచి జ్ఞాపక శక్తి, మంచి వాగ్దాటి. నా దగ్గరకు వచ్చింది ఏడుస్తూ, నేను ఏం చేయాలి గురుగారు, నాకేం అర్థం కావట్లేదు, నా జీవితం ఎందుకు చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. ఎందుకోసం అంటే మేధావి, ఇప్పుడు మీకు అత్యంత తెలివితేటలున్నాయి, మీరు పని చేయలేదు, నీకెవరు శత్రువు అవుతాడు? అప్పుడు నీకు నువ్వే శత్రువు అవుతావు. ఎందుకోసం అంటే ఖాళీ దిమాగ్ శైతానికి గర్ అంటారు. నీకు అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు నీ అంతరాత్మ ఊరుకోదు కదా. నువ్వు అంత కష్టపడి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ నేర్చుకొని నువ్వు డిస్ట్రిక్ట్ టాపర్ అయినప్పుడు, నువ్వు అంత ఎఫర్ట్ నీ మైండ్కి ఇచ్చినప్పుడు దానికి తగ్గ పని ఇవ్వాలి కదా. పని ఇవ్వకుండా రోజు కూరగాయలు కట్ చేస్తే జియోమెట్రీ వెతుకోవాలా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, క్యారెట్ ట్రయాంగిల్లో కట్ చేసి వెతుక్కోవాలా?
జీవితం వేస్ట్ అయిపోతుంది కదా వంటింట్లో కూర్చుంటే. నేను అప్పుడు ఆమెకు చెప్పా, అమ్మ నువ్వు ఇలాగే ఉంటే నీ జీవితం అంతా మారిపోతుంది, నువ్వు ఇది కాదు, నువ్వు నీ హస్బెండ్కి చెప్పు, నేను కష్టపడతాను, నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతాను, కరెక్ట్గా చెప్పు, ప్రిపేర్ కాను, నువ్వు గొప్పదాని అవుతావు అని చెప్పా. వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోలేదు. డివోర్స్ ఇవ్వకుండా బయటకు వచ్చేసేయు, ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అని చెప్పి. ఆమె మొన్ననే గ్రూప్ 1 కొట్టేసింది. ఆమె 2 నెలలు గ్రూప్ 1 కొట్టింది. గ్రూప్ 1 ప్రిపేర్ ఇదైపోయినాక అప్పుడు వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి, వీడు చెప్పిన మాట వినడు అని ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ, దా అమ్మ నువ్వు వచ్చేసేయు, ఇప్పుడు కలెక్టర్ అయిపోయింది మరి. సో ఒకరి జీవితాన్ని ఎవరు కూడా ఆపకండి, అది గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితంలో ఎవరి అదృష్ట యోగం వాళ్ళదే. వాళ్ళ జీవితాన్ని ఎప్పుడు కూడా మీకు ఆపే హక్కు లేదు. అలా చేస్తే మీ జీవితం కూడా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది. కర్మ డెఫినెట్లీ ఇట్ వర్క్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. నిజంగా అంటే ఒక మనిషి జీవితం ఎంతలా మారిపోతుంది, మారాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో చూసారు కదా, నిజంగా అంటే ఒక మనిషి జీవితం మారిపోవాలి అంటే ఫస్ట్ మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, అది మనకి జాతకం అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఒక గురువుని అప్రోచ్ అవ్వడం అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు. మరి అలాగే మీరందరూ కూడా ప్రదీప్ జోషి గురూజీ అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి, రిజిస్టర్ చేసుకోండి వెంటనే. ఎందుకంటే చాలా రోజుకి ఒక 5 to 7 మెంబర్స్కి మాత్రమే గురువుగారు అపాయింట్మెంట్ ఇస్తారు. అది కూడా 1 to 2 months బ్లాక్ అయిపోయి ఉంటాయి. అలాగే మీరు పర్సనల్గా మరి ఓన్లీ జాతక చక్రం మీకు కావాలి అనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి మీ జాతక చక్రాన్ని కూడా తీసుకోవచ్చు. అది కూడా అతి తక్కువ ప్రైస్తో పెయిడ్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నమస్తే.